వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా పాతింది. బీఆర్ఎస్ పై భారీ మెజారిటీతో గెలిచింది. హోరాహోరీగా సాగిన పోరులో నవీన్ యాదవ్ విజయకేతనం ఎగురవేశారు. ఈ పోరులో బీజేపీ నామమాత్రపు పోటీనిచ్చింది. అయితే హస్తం పార్టీ గెలుపునకు కారణాలేంటి? బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? బీజేపీ పోటీ కూడా ఎందుకు ఇవ్వలేకపోయింది? నరాలు తెగే ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పడింది. జూబ్లీహిల్స్ ఎవరితో తేలిపోయింది. కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. బీఆర్ఎస్ వ్యూహాలు ఫలించలేదు. కాంగ్రెస్ జెండా రెప్పరెప్పలాడింది. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుండి నవీన్ యాదవే లీడ్ లో కొనసాగారు. రౌండ్ కు ఆధిక్యం ప్రదర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీనియర్లను రంగంలోకి దింపింది. గెలుపు కోసం వ్యూహాలు రచించింది. 3 నెలల ముందు నుంచే 3 మంత్రులకు ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. తరువాత నేరుగా రంగంలోకి దిగారు. డివిజన్స్ వారీగా మంత్రులకు బాధ్యతలు ఇవ్వడం, స్వయంగా పర్యవేక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో రోడ్ షోలు నిర్వహించారు. ప్రతి 100 మంది ఓటర్స్ కు ఒక నాయకుడిని కేటాయించి పని చెక్కబెట్టారు. బీఆర్ఎస్ బలాలు బలహీనతలే లక్ష్యంగా రేవంత్ తన వ్యూహాలను అమలు చేశారు. బీజేపీ పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడంలో సీఎం సక్సెస్ అయ్యారు. పోల్ మేనేజ్మెంట్ పై బూత్ ఏజెంట్లకు, ఇన్ఛార్జీలకు ఇచ్చిన ప్రణాళికలు సఫలమయ్యాయి. తనపై ఇన్ని రోజులుగా వస్తున్న విమర్శలకు గెలుపుతో రేవంత్ సమాధానం ఇచ్చినట్లయింది. ఇకపై గేరు మార్చి ముఖ్యమంత్రి తన స్పీడ్ పెంచనున్నారు. పోలింగ్ కు కొన్ని రోజుల ముందే అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు రేవంత్. ఈ అంశం పెద్ద దుమారమే రేపింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే అజార్ ను మంత్రిని చేశారని గగ్గోలు పెట్టాయి విపక్షాలు. దీన్ని ఆపాలని ఈసీ మెట్లు కూడా ఎక్కాయి. షేక్పేట్, రహమత్ నగర్ డివిజన్లలో మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఓట్ల కోసమే కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించింది బీజేపీ. అజారుద్దీన్ ఇంపాక్ట్ పడినట్లు టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధాన సమస్య నాలాలు, రేషన్ కార్డులు. చినుకు పడితే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. మరొక వైపు హైడ్రా కూల్చివేతలు. ఈ అంశాలను బాగా ప్రచారం చేసింది బీఆర్ఎస్. పేదోళ్ల ఇంటికి తప్ప పెద్దోళ్ల ఇంటికి హైడ్రా వెళ్లడం లేదని సెటైర్లు వేసింది. నవీన్ యాదవ్ పై తీవ్ర విమర్శలు గుప్పించింది. అతనిపై కేసులు ఉన్నాయని ఆరోపించాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. అభివృద్ధి ఏమాత్రం జరగదని ప్రచారం చేశాయి. జూబ్లీహిల్స్ ప్రజలు వాటిని పట్టించుకోలేదు. కాంగ్రెస్ కే పట్టం కట్టారు. ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైంది. తమకు ఓటు వేయకపోతే స్కీమ్లు రద్దు చేస్తామని హాట్ కామెంట్స్ చేశారు. దీన్ని అస్త్రంగా మార్చుకున్నాయి బీజేపీ, బీఆర్ఎస్. బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడగా కౌంటర్ అటాక్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చబోతున్నారు. సెంటిమెంట్ కావాలో, డెవలప్మెంట్ కావాలో తేల్చుకోండని సూచించారు. నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో జూబ్లీహిల్స్ ఎన్నికలు మంచి వేడి మీద జరిగాయి. అగ్రనేతలు రంగంలోకి దిగారు. పాగా వేయాలని అధికార పార్టీ, సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి బీఆర్ఎస్, సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచించాయి. జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు స్నేహహస్తం అందించారు. నవీన్ యాదవ్ నే ఆదరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏసీబీ సోదాలు